హాయ్, నా పేరు అర్జున్. మనకి కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఏపీలో 100 డేస్ కంప్లీట్ అయింది కదండీ! రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు కూడా మీటప్ పెట్టుకున్నారు. ఈ 100 డేస్ వాళ్ళు సాధించిన అచీవ్‌మెంట్స్ గురించి అండ్ ఫర్దర్‌గా వాళ్ళు చేయవలసిన ప్లానింగ్ గురించి ఒకసారి పార్టీ వాళ్ళతోని అలాగే 3 పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు కదండీ! సో, ఒకసారి మనం కూడా చూద్దాం. అంటే అన్ని పాయింట్స్ మనం మాట్లాడలేం. బట్ ఏదైతే బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతీదీ మాట్లాడాలంటే మనకు టైం సరిపోదు, ఇబ్బంది. సో, ఏదైతే కొంచెం హైగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే ఫుల్‌ఫిల్ చేశారో, అంటే ఈ ప్రచారం టైంలో గాని కొన్ని ప్రామిసెస్ చేశారు. అంటే సూపర్ 6 కాకుండా ఇంకా మిగతాయి కూడా చెప్పారు. వాటిలో ఏదేది ఆళ్ళు ఫుల్‌ఫిల్ చేశారనేది ఒకసారి చూసుకుందాం. అయితే ఫస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే మీమ్స్ పేజ్‌లో ఎక్కువ ఏపీకి క్యాపిటల్ ఏదన్నట్టు ఎక్కువొచ్చేది. బట్ ఇంక నుంచి ఆ క్వెషన్ ఉండదు. ఎందుకంటే మనకి క్యాపిటల్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, అమరావతిని ఏపీ క్యాపిటల్‌గా కన్ఫర్మ్ చేసేసారండి. అలాగే మనకి సెంట్రల్ నుంచి అరౌండ్ 15,000 క్రోర్స్ అంటే అమరావతి డెవలప్‌మెంట్ కోసం 15,000 కోట్లు మనం శాంక్షన్ చేయించుకున్నాం. ఆ వర్క్స్ కూడా మనకు మోస్ట్‌లీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోవచ్చండి. అలాగే నెక్స్ట్ అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరం. అంటే ఇది అరౌండ్ 10 ఇయర్స్ అయిపోయింది. ఎప్పటినుంచో అంటే స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది. ఎప్పటినుంచో పోలవరం, పోలవరం, పోలవరం అనుకుంటున్నాం తప్ప అది కంప్లీట్ అవ్వట్ల. బట్ ఈ టర్మ్‌లో మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అయ్యేలాగా కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించి కూడా సెంట్రల్ నుంచి అరౌండ్ 12,500 కోట్లని రీసెంట్‌గా మనకి గా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరిగిపోతున్నాయి. అయితే నెక్స్ట్ వచ్చి అన్నా క్యాంటీన్స్. అంటే అసల చాలా బెస్ట్ స్కీమ్ అండి అది. ఎందుకంటే రూ. 5 భోజనం అన్నది చాలా బెస్ట్ స్కీమ్. మనం చూసుకోవచ్చు. మనకి విలేజెస్ నుంచి సిటీస్‌కి చాలామంది వర్క్ కోసం వచ్చినోళ్ళు. అంటే ఎక్కువ మంది ఏంటంటే అది ఎవరికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుందంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. ఎందుకంటే మన యావరేజ్‌గా ఒక బిలో మిడిల్ క్లాస్ అని అలా యావరేజ్‌గా ఒక రోజు సంపాదన చూసుకుంటూ 500-800 వరకు ఉండొచ్చండి. సో, మనకిక్కడ ఫుడ్స్ ఎలా ఉన్నాయంటే బయటికెళ్ళి ఒక 500 సంపాదించి వాడు భోజనానికి మళ్ళీ ఒక దగ్గర దగ్గర ఒక రూ. 200 అక్కడే ఖర్చు చేయవలసొస్తుంది. ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఒక రూ. 5తో ఆడికి భోజనం అయిపోతుంది. పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. సో, అది చాలా బెటర్ అండి. అంటే బట్ దీని మీద కూడా చాలామంది దీన్ని కూడా ట్రోల్ చేసి, దీన్ని కూడా రాజకీయం చేసి, అంటే చాలా చీప్ అని ఏదో. కాపోతే నీకు డబ్బులుండొచ్చు. డబ్బులున్నవాడు 2 స్టార్‌లో, 3 స్టార్‌లోనో, 5 స్టార్‌లోనో తినగలడు. బట్ అందరికి అలా కుదరదు. మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి. అంటే యాక్చువల్‌గా ఎలక్షన్స్ ఒక రకంగా చేంజ్ అవ్వడానికే మెయిన్, అంటే ఇది చేంజింగ్ ఫ్యాక్టర్ అండి. అంటే చాలా, అంటే మనకి ఆ టైంలో కూడా ఈ ప్రచారాల టైంలో కూడా కూటమి గవర్నమెంట్ అంటే వన్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేయగానే ఇది యాక్ట్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేస్తానన్నారో అన్న మాట ప్రకారమే వన్స్ ఆళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసేసారండి. అది చాలా మంచి విషయం. నెక్స్ట్ వచ్చి ఫ్రీ శాండ్. అసలు ప్రీవియస్ గవర్నమెంట్‌లో కొన్ని రోజులు శాండ్ అనేది ఆపేశారు. దానికి సంబంధించిన కార్మికులు కూడా చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు శాండ్ అనేది ఫ్రీగా ఇవ్వడం అది చాలా బెస్ట్ థింగ్. ఏంటంటే దానివల్ల అన్ని రకాలుగా సింతది. అంటే ఇటు లేబర్ వైస్‌గా లేదంటే రియల్ ఎస్టేట్ గాని ప్రతీది. అంటే బయట నుంచి కూడా రావడానికి కూడా ఇష్టపడతారు. సో, అది కూడా బెస్ట్ థింగ్ అండి. ఫ్రీ శాండ్ కూడా అది కూడా వాళ్ళు చెప్పినట్టే ఫ్రీ శాండ్ కూడా పెట్టారు. అంటే ఎలాగ రీసెంట్ కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్తున్నారు. మీకు జస్ట్ ఏదైతే అక్కడ మనకి క్రెయిన్‌కి గాని, ఆ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ తప్ప మీరు అవసరమైతే లారీ ఏసుకెళ్ళినా మీరు ఏది వెహికల్ అయినా ఏసుకెళ్ళొచ్చు. మీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళొచ్చు అన్నట్టు చెప్తున్నారు. అలాగే వైజాగ్‌కి రైల్వే జోన్ కూడా కన్ఫర్మ్ చేసేసారండి. సో, అది కూడా చాలా మంచి విషయం. అది ఎప్పటినుంచో అనుకుంటున్నారో అది ఇన్ని రోజులకి అవ్వింది. అలాగే మత్స్యకారులకొచ్చి జీవో జీవో 217 కూడా క్యాన్సిల్ చేస్తానన్నారండి. సారీ, అది కూడా క్యాన్సిల్ చేసేసారు. సో, ఏంటంటే చాలా ఇబ్బంది పడానండి. అది యాక్చువల్‌గా వైసీపీ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ ఆ టైంలో ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్‌గా చెప్పారు. వన్స్ గవర్నమెంట్ ఫార్మ్ అవ్వగానే క్యాన్సిల్ చేస్తామన్నారు. దాని ప్రకారంగానే ఆ జీవో కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చండి, హిందూ టెంపుల్స్‌లో హిందూస్ మాత్రమే జాబ్ చేసేలాగా. ఇది చాలా బెస్ట్ థింగ్ అండి. ఇప్పుడు మామూలుగా యాక్చువల్‌గా మనకు బయట ఒక ఇష్యూ జరుగుతుంది. చాలా బర్నింగ్ ఇష్యూ. తిరుపతి లడ్డూ గురించి. ఎందుకంటే ఇన్ కేస్
ఒక హిందూ అయ్యుండి ఆ దేవుడిని నమ్మకుండా ఉంటే ఆ పనులేం చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇది ఏం చేయాలి ఏంటని చూసేవాళ్ళు. బట్ ఏంటంటే ఎవరో వేరే మతస్థులు ఉండడం వల్ల వాళ్ళు దాన్ని సరిగ్గా పట్టించుకోలేకపోయారు. సో, ఒక హిందూ గుడుల్లో హిందూయే ఉండాలండి. క్రిస్టియన్ అయితే క్రిస్టియనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే అక్కడ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాన్ని సక్రమంగా ఎళ్ళేలా చూడగలరు. ఒక డివోషనల్‌గా ఉండగలరు. ఇప్పుడు వేరే మతంలో ఉంటే నేను అక్కడ కరెక్ట్‌గా ఎళ్తున్నాలే నేను ఎందుకు చూడగలను? నాకెలా తెలుస్తాయి కూడా అక్కడున్నాయి? సో, ఇది కూడా చాలా బెస్ట్ జరిగిందండి. హిందూ టెంపుల్స్‌లో ప్రతి హిందూ టెంపుల్‌లో దానికి కూడా శ్రీకారం చుట్టారు. అంటే కింద స్థాయి నుంచి ప్రతీదీ చూసుకుంటూ వస్తున్నారు. అంటే ప్రతీదీ ఎలాగంటే మనకి టెంపుల్స్‌లో గాని సారీ టెంపుల్స్‌లో మనకి హిందూకి సంబంధించిన వాళ్ళు మాత్రమే జాబ్స్ ఉండేలాగా ఈ రకంగా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని మతస్థులు ఉన్నా కూడా అండి మరి వాళ్ళ దేవుడిని నమ్ముకుంటారు తప్ప మన దేవుడికి ఏం జరుగుతుందో పట్టించుకోరు కదా! సో, ఇదైతే చాలా బెస్ట్ థింగ్ అండి అది. నెక్స్ట్ వచ్చి పెన్షన్స్ అండి. పెన్షన్స్ యాక్చువల్‌గా 3000 నుంచి 4000 చేశారు. అదే ప్రీవియస్ గవర్నమెంట్‌లో అయితే ఆ రూ. 1000 పెంచడానికి 5 ఇయర్స్ పట్టింది. అంటే 250 ఆ 4 ఫేజ్‌ల కింద చేసారాళ్ళు. బట్ వీళ్ళన్న మాట ప్రకారమే 5 సంతకాలు ఇదో సంతకం 3000 ని 3000 నుంచి 4000 చేశారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉంటాయి కదండీ! అది 3000 నుంచి 6000 డబుల్ చేశారు. సారీ నార్మల్‌గా వితంతు పెన్షన్ అయి 3000 నుంచి 4000 అయినాయండి. ఈ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిజేబిలిటీ బట్టి అంటే 3000-6000 డిజేబిలిటీ ఎక్కువ ఉంటే అది 10,000-15,000 కూడా ఉంది. సో, ఇది చాలా బెస్ట్ థింగ్ అండి. అంటే చాలా ఎందుకంటే అన్ని పాటలు మనం ఉన్నా కూడా మనమే కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడతాం. సో, అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇలాంటివి జరగడం చాలా మంచి విషయం. నెక్స్ట్ మెగా డీఎస్సీ అనౌన్స్‌మెంట్ చేశారు. దీనికోసం చాలా అప్పుడే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అసల లాస్ట్ ఎండింగ్‌లో అనౌన్స్ చేసింది. సో, ఈళ్ళు చెప్పిన మాట ప్రకారం డీఎస్సీ అనౌన్స్ చేశారు. దగ్గరలోనే ఉండొచ్చండి. అలాగే నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది చాలా మందికి కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఏంటంటే క్వాలిటీ బ్రాండ్ లిక్కర్. ఆహ్, ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఏం చేశారంటే ఏదో చెత్త బ్రాండ్‌లన్నీ ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ ఏదైతే చీప్ బ్రాండ్‌లు తీసుకొచ్చి ఏంటంటే ఆళ్ళేమన్నారంటే మద్య నిషేధం చేస్తానన్నారు. అది ఏ రకంగా ఏంటంటే చీప్ బ్రాండ్స్ తెచ్చి హై రేట్‌లో అమ్మితే మానేస్తారని చెప్పారు. వాళ్ళు మానేసేలా ఉన్నా గాని చాలా మంది చచ్చిపోయారండి. హెల్త్‌లు నాశనం అయిపోయినాయి. నాసి రకమైన మద్యం ఇక్కడ సప్లై చేయడం వల్ల. ఎందుకంటే అలవాటున్నోడు ఎలా మానతాడు? ఇప్పుడు కొంతమంది ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళుంటారు. ఆడు సాయంత్రం ఉదయం తాగాల్సిందే లేకపోతే ఆడికి అవ్వదు. ఏది దొరక్క ఏదైతే చీప్‌గా దొరుకుతుందో తాగేసాడు. అటు డబ్బులు పోయి హెల్త్ పోయింది. బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళన్నట్టే మాత్రం మా మంచి బ్రాండెడ్ లిక్కర్ కూడా మోస్ట్‌లీ అక్టోబర్ 1 నుంచి కూడా మనకిది అవైలబిలిటీలో ఉండొచ్చండి. కాస్ట్ కూడా డిక్రీజ్ చేశారండి. అలాగే చేనేత కార్మికులకి జీఎస్టీ 18% ఉంది కదా! తీసేస్తానని జెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆహ్, గవర్నమెంట్ ఫార్మ్ చేయకముందు నార్మల్‌గా ప్రచారం వెళ్ళే టైంలో కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు తీసేస్తే బెటర్ అన్నారు. అదే విధంగా వాళ్ళకి కూడా జీఎస్టీ అనేది చేనేత కార్మికులకి జీఎస్టీ లేకుండా క్యాన్సిల్ చేసేసారు. అలాగే మల్టీ బ్రాండ్ కంపెనీస్ తీసుకొస్తున్నారండి. అంటే మన రీసెంట్‌గా కొత్తగా ఫార్మ్ అయిన స్టేటు. మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఐటీ జాబ్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా హైదరాబాద్ ఎళ్ళడమో, బెంగుళూరు ఎళ్ళడమో అంటే బయటికెళ్ళడం తప్ప ఇక్కడ మనకు చేసుకుంటానికి లేకుండా అయిపోయింది. బట్ ఏంటంటే మనకి హెచ్‌సీఎల్ గాని అంటే హెచ్‌సీఎల్ ప్లాన్ చేస్తున్నారంటే అరౌండ్ 15,000 ఆ రేంజ్‌లో కొంచెం పెద్దగానే ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నట్టు తెలిసిందండి. అలాగే టాటా వాళ్ళు కూడా మనకి ఇన్వెస్ట్‌మెంట్ వేరు వేరు సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నట్టు తెలిసిందండి. సో, ఓవరాల్‌గా అయితే అంటే మనం అన్నీ కవర్ చేయలేదు. కొంచెం హైలైట్‌గా ఉన్న పాయింట్స్ మాత్రం కవర్ చేసాం. ఇంకా మనం చూసుకుంటే మనకి రీసెంట్‌గా విజయవాడ ఫ్లడ్స్ వస్తే అది చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా మేనేజ్ చేశారనేది మనం అందరం చూసాం. అంటే ఆయన 75 ఆయన ఏజ్ వచ్చి 75. ఈ ఏజ్‌లో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్‌గా ఏదైతే ఫ్లడ్స్‌లో ఉన్నాయో 24/7 ఆయన అవైలబిలిటీలో ఉన్నారు. విజయవాడ కలెక్టరేట్‌నే సీఎం క్యాంప్ ఆఫీస్ చేసేసారు. ఇంకా ఎవరున్నా కూడా ఇంత బాగా మేనేజ్‌మెంట్ చేయరండి. చాలా బాగా. వితిన్ 3, 4 డేస్‌లో అది ఏదైతే ఫ్లడ్స్ ఉన్నాయో దాని నుంచి గెట్ ఆన్ అయ్యేలా చేశారు. ఆయన్ని చూసే చాలా మంది ఫండ్స్ విపరీతంగా వచ్చినియి ఫండ్స్. ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే చేయగలరని నమ్ముతున్నాం. అలాగే మనకి ఎలక్షన్ టైమ్‌లో కూడా ఈ ప్రచారం టైమ్‌లో సూపర్ సిక్స్ అని కూడా చెప్పారు కదండీ! దీనికి సంబంధించి కూడా మనకి వీళ్ళు ఫుల్‌ఫిల్ చేస్తారండి కంపల్సరీ. ఎందుకంటే
మనకి సూపర్ సిక్స్లోకి వచ్చినప్పటికి మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే 3 గ్యాస్ సిలిండర్స్ ఇయర్లీ. రైతులకు వచ్చినప్పటికి 20,000 ఆర్థిక సాయం ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఏమో ఒక 20,00,000 జాబ్ క్రియేషను, అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 వరకు ఆహ్, నిరుద్యోగ వృత్తిలాగా ఇస్తానని చెప్పారండి. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఒక రోజులో అవ్వి కదండీ. ఇదంటే ఈ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి కూడా 100 డేస్ అయింది కాబట్టి, మనం ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడుకోవడం అనేది టూ ఎర్లీ మాట్లాడుకున్న ఆ విషయం. సో, కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో అయన్నీ కంపల్సరీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారండి కంపల్సరీ. సో, మనమైతే ఇది బెస్ట్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు. సో, ఏదైతే ప్రెజెంట్ గవర్నమెంట్ ప్రామిసెస్ చేసారో అయన్నీ కంప్లీట్ చేస్తారని మనం ఆశిద్దామండి. థాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.